రెండో దినవృత్తాంతములు 24వ అధ్యాయము. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెహర్షెబ కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములు అన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యం పుట్టెను గనుక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణంలోకి పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుకొనుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయక పోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణముల అన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగపరిచిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజం చేత యెహోవా సేవకుడు అయిన మోషే నిర్ణయించిన కానుకలను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలు తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీలు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి. అందులో ద్రవ్యం విస్తారంగా ఉన్నట్లు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యంను తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చెప్పున పలుమార్లు చేట చేత విస్తారమైన ద్రవ్యం సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పరిచేయు వారికి దానిని ఇచ్చి, యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసే వారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును సేవయందు ఉపయోగపడునట్లును దహన బలులు అర్పించుట యందు ఉపయోగపడునట్లును ఉపకరణములను గెరిటలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న దినములు అన్నియు యెహోవా మందిరంలో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచి నా వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడే ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యూదావారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్లు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జెకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ఆ సంవత్సరమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశం మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషం లేకుండా జనుల అధిపతులు అందరినీ హతం చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్ము అంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు
చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషం నిమిత్తము అతన్ని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి గాని రాజుల సమాధుల్లో అతన్ని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయులు రాలు అయిన షీమాతు కుమారుడగు జాబాదు, మోయాబీరాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగు చేయుటను గూర్చియు రాజుల సటిక గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజు ఆయను. 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యం తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నది. దాని ప్రకారం యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదా వారిని అందరినీ సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనుల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయం గల వారిని లెక్కింపగా ఈటెను డాలను పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యం నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగూ పోవాలని నీకున్న ఎడలా పోము. యుద్ధం బలంగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూసి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగులు వెండిని ఏమి చేసేదమని అడిగినందున దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అమజ్యా ఎఫ్రాయింలో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరిచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపం యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి. అంతటా అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పళ్ళపు స్థలమునకు పోయి షేయూరు వారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణంతో నున్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకుని వారిని ఒక పేటు మీదకి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తనీలై పోయిరి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోన్ మొదలుకొని బెత్ హోరునకు వరకు ఉన్న యూదా పట్టణం మీద పడి వారిలో 3,000 మందిని హతం చేసి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకుని పోయిరి. అమజ్యా ఏదోమీలను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు షేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేసెను. అందుకొరకు యెహోవా కోపం అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతిలో నుండి తన జనులను విడిపింప శక్తి లేని దేవత యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనెను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూసి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తల్లో ఒకడివైతవా, ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఇలాగున చేసిన ఆలోచనలు అంగీకరించకపోవుట చూచి దేవుడు నిన్ను నశింప చేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకొనెను. అప్పుడు యూదారాజుని అమజ్యా ఆలోచన చేసుకుని, రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూసుకొందుమని యోహుకు పుట్టిన యెహోయాషు నొద్దకు వర్తమానం పంపెను. కాగా ఇశ్రాయేలు రాజు అయిన యోవాషు యూదారాజుని అమజ్యాకి ఇలాగూ తిరుగు వర్తమానం పంపెను, నీ కుమార్తెను నా కుమార్తెకిమ్మని లెబోనోన్లో ఉన్న ముళ్ళ చెట్టు
లెబోనోన్లో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబోనోన్లో సంచరించు ఒక దుష్ట మృగము నా ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఏదోమీలను ఓడించి తిని గదా అని నీవు అనుకొచ్చున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భలము లాడునట్టు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచిండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకుంటే ఎందుకు? నీవును నీతో కూడా యూదావారును అపచయముందుట ఎందుకు? జనులు ఏదోమీల దేవతల యూద విచారణ చేర్చి వచ్చారు గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడునట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ వర్తమానము అంగీకరింపక పోయెను. ఇజ్రాయేలు రాజైన యోవాషు బయలుదేరగా యూదా దేశంలో చేరిన బెత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖం ఒకరు చూసుకుండ్రి. యూదావారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడు తమ తమ గుడారమునకు పారిపోయెను. అప్పుడు ఇజ్రాయేలు రాజైన యెహోయాజును పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజైన అమజ్యాకు బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారంను ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరలు పొడుగు పడగొట్టెను. అతడు దేవుని మందిరంలో ఒబేదెదోము నొద్దన ఉన్న వెండి అంతయు బంగారమంతయు ఉపకరణములన్నయు రాజనగర్ నందున సొమ్మును కుదవబెట్టిన వారిని తీసుకుని షోమ్రోనునకు తిరిగి వెళ్ళెను. ఇజ్రాయేల్ రాజును యెహోయాహాజు కుమారుడు అయిన యెహోయాషు మరణమైన తర్వాత యూదారాజును యోవాషు కుమారుడు అయిన అమజ్యా 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములు యూదా ఇజ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణం నందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకెల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన అంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశంలోను ప్రాకారములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గుర్బాయులతోనూ నివసించిన అరాబీలతోనూ మెహూనీలతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చివారైరి. అతడు అధికంగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశంలో అన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అదియుగాక షెఫెలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గం కట్టించి అనేకమైన బావులను తవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేల్లోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పరివారును కలిగి ఉండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యం కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులతో హనన్యా అనువారి చేతి కింద ఉండిరి. ఖజానాదారుడు అగు మయాషేయు ప్రధాన మంత్రియు అగు యోహియేలును వారి లెక్క ఎంతనది చూసి వారిని పట్టాలముగా ఏర్పరచు వారై ఉండిరి. వారి పితరుల ఇండ్లు పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయం చేయుటకు శత్రువులతో యుద్ధం చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను ఒడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు
కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపవేటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారు అయిన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగచేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులు అందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠం గలవాడై ఉండెను గనుక వారు తడుచేక అక్కడి నుండి అతని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజు ఆయెను. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓఫేలు దగ్గర ఉన్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకార పురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీల రాజుతో యుద్ధం చేసి జయించెను గనుక అమ్మోనీలు ఆ సంవత్సరం అతనికి 200 మణుగులు వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యావలను ఇచ్చిరి. ఈ ప్రకారం అమ్మోనీలు 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన యుద్ధములు అన్నిటిని గూర్చియు అతని చర్యను గూర్చియు ఇజ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజు ఆయెను. 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయము. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచి బయలుదేవత రూపములను పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇజ్రాయేలుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనుల హేయ క్రియల చొప్పున తమ కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్లు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతను ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకుని పోయిరి. అతడును ఇజ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సుగా ఓడించెను. రెమల్య కుమారుడైన పెకాహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతం చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారి కట్టిగతి పట్టెను.
పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిముడగు జిక్రి, రాజ సంతతి వాడైన మయాషేయాను, సభాముఖ్యుడైన అజ్రికామును, ప్రధాన మంత్రి అయిన ఎల్కోనాను హతం చేసెను. ఇదియుగాక ఇజ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొలసొమ్ము తీసుకుని వారిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనుకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశం నంటునంతగా రౌద్యంతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్లగాను లోపరుచుకున్న దలిచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాక ఉన్నారా? యెహోవా మహోగ్రత మీ మీదకి రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులతో కూడా మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమేతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యోహిజ్కియా, ఎద్లాయి కుమారుడైన అమాసా అనువారు యూదా నుండి వచ్చిన వారిని ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిరి, యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇజ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది గాక. అధిపతులను సమాజంగా కూడిన వారును కన్నులారా చూచినట్లుగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టిన వారిని చెరపట్టి దోపు సముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపచేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూరపు వృక్షం గల పట్టణమగు ఎరికోకు వారి సహోదరుల యొద్దకును వారిని తోడుకుని వచ్చిరి. తర్వాత వారు షోమ్రోనుకు మరలి వెళ్ళిరి. ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా రాజు అయిన ఆహాజు తనకు సహాయం చేయడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశంలోని పట్టణంల మీదను యూదా దేశమునకు దక్షిణ దిక్కున ఉన్న పట్టణంల మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోను, గెదెర్, రోతును, షోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్నేను దాని గ్రామములను ఆక్రమించుకుని అక్కడ కాపురం ఉండిరి. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజు అయిన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదా వారిని హీనపరచెను. అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరచెను గాని అతన్ని బలపరచలేదు. ఆహాజు భాగము లేర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకు ఇచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికంగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలకు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇజ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందు అంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశంలోని పట్టణములు అన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలను ధూపము వేటకై బలిపీఠములను కట్టించి తమ పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్యను గూర్చి యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడెను గాని ఇజ్రాయేళ్ల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజు ఆయెను.
రెండో దినవృత్తాంతంలో 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఎలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజ వీధులలో వారిని సమకూర్చి వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులు అన్నిటినీ బయటికి కొనిపోడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేల్లో దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయు చుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహాతీలలో అమాషే కుమారుడైన మహాతు, అజర్య కుమారుడైన యోవేలు, మొరారీల్లో అబ్ది కుమారుడైన కీషు, యుహెల్లేలు కుమారుడైన అజర్య, గోషేనీలలో జిమ్మా కుమారుడైన యోవాహు కుమారుడైన ఏదోను, ఎలీషా పాను సంతతి వారిలో జిమ్రి, యోహియేలు, ఆసాపు కుమారులో జకర్యా, మతన్య, హేమాను సంతతి వారిలో యోహియేలు, షీమి, ఏదూతును సంతతి వారిలో షెమాయా, ఉజ్జియేలు అను లేవీలు నియమింపబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరం లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులు అన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చెయ్యనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మండపమునకు వచ్చిరి. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజు అయిన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహనబలి పీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజు అయిన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము అని యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలం కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రెపిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తంను తీసుకుని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించిరి. ఇజ్రాయేల్ అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఇజ్రాయేల్ అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తంను పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు
చేసెను. అలాగూ జరగవలెనని యెహోవా తమ ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే, బూరలు ఊదుటతోనే, ఇజ్రాయేలు రాజు అయిన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనే యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజం ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి అని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకును ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకోండి. దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకుని రండని ఆజ్ఞేయగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకుని వచ్చిరి. దహన బలులను అర్పించుటకు ఎవరికి ఇష్టం పుట్టునో వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చిరి. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడలు, 100 పొట్టేలును, 200 గొర్రెపిల్లలను. ఇవి అన్నీ యెహోవాకు దహన బలుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటినీ ఒలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు, కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయం చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకుంటయందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువులు కొవ్వును, దహన బలి పశువులను, దహన బల్లకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమంగా జరిగెను. ఈ కార్యం అప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావాల్సిందని ఇశ్రాయేలు వారందరినీ, యూదా వారందరికీ వర్తమానమును, ఎఫ్రాయిములకును మనష్షే వారికి పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొన కుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనక ఉండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగక పోగా రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరినూ దాన్ని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకును సమాజపు వారందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనంగా నాచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావాల్సిందని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలుండు దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసిరి. కావున అంచే వాండ్రు రాజునొద్దకు అతని అధిపతుల యొద్దకును తాకీదును తీసుకుని వచ్చి యూదా ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రచురం చేసిరి. ఇశ్రాయేలు వార్లారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అశ్షూరుల రాజు చేతిలో నుండి తప్పించుకుని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలన మీ సహోదరుల వలన మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎటిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడు అగును. అంచెవాండ్రు జెబూలూను దేశం వరకును ఎఫ్రాయిముల మనష్షేల దేశంలో ఉన్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఆయనను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశంలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును
నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకం చేయుటకై దేవుని హస్తము వారికి తోడై ఉండెను. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజంగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూప పీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకుని దహనబలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకుని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయులు చేతిలో నుండి రక్తమును తీసుకుని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తం పస్కా పశువులను వధింపమని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశంలో నుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధంగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ ఆచారం ప్రకారం శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్ర పరచుకొనకయే తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనని ప్రతి వాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థపరిచెను. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదం గల వాయిద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులు అందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులను అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగను ఆచరించిరి. యూదారాజు హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణముల నిమిత్తం 1000 కోడెలను 7000 గొర్రెల నిచ్చుటయు అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలు నిచ్చుటయు బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినములు పండుగను ఆచరింపవలనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషంగా దాన్ని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందం కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడు అయిన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయము. ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలులందరూ యూదా పట్టణంలోకి పోయి యూదా దేశం అంతటను బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశంలో అంతటను ఉన్న విగ్రహములను నిర్మూలం చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తర్వాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారంగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెపు ద్వారం వద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసిందిగా యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞను బట్టి వెల్లడి అగుడతోడని ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షరసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెల్లోనూ 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి.
వారు 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందున సాదోకు సంతతివాడును ప్రధాన యాజకుడు అగు అజర్యా యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచూ ఉన్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠిత అర్పణలుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యోహియేలు, అజజ్యాహు, నహాతు, ఆషాహేలు, యోరిమేతు, యోజాబాదు, ఏలీయేలు, ఇష్మాఖ్యాహు, మహాతు, బెనాయా లా అనువారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్య చేతి కిందను అతని సహోదరుడైన షిమి చేతి కిందను కనిపెట్టువారై ఉండిరి. తూర్పు తట్టు ద్వారం నొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడు అగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛ అర్పణం మీద నియమింపబడెను. అతని చేతి కింద ఏదేను, మిన్యామీను, యోషువ, షేమయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకులు పట్టణములయందు పిన్నలు పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగంలిచ్చుటకు నియమింపబడిరి. ఇదియుగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారందరినీ వంతుల చొప్పున సేవ చేయుటకే ప్రతిదినము యెహోవా మందిరంలోనికి వచ్చు వారందరినీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరి చూడబడిన లేవీలకును అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకున్న లేవీలకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకును చేరిన గ్రామంలో ఉన్న అహరోను వంశస్థుల యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులు అందరికిని లేవీల్లో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తమ దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మము అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజు అయిన సెన్హరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపర్చుకొని చూచెను. సెన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేం మీది యుద్ధం చేయనుద్దేశించి యున్నాడని హిజ్కియా చూచి పట్నం బయటనున్న ఊటలు నీళ్లను అడ్డ వేయవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగా అష్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి యొక్క గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారంగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజ వీధుల్లోనికి వారిని తమ యొద్దకు రప్పించి వారిని ఇలాగూ హెచ్చరిక చేసెను. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యము అంతటికి అయినను మీరు భయపడవద్దు, విస్మయము పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా
ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజు అయిన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచిరి. ఇది అయిన తర్వాత అష్షూరు రాజు అయిన సెన్హరీబు తన బలాంగం అంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమందున్న యూదా వారి యొద్దకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించెను. అష్షూరు రాజు అయిన సెన్హరీబు సెలవిచ్చున్నది ఏమనగా, దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేంలో నిల్చుచున్నారు? కరువు చేతను దాహం చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించున్నాడు గదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసి వేసిన వాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేశముల జనులకు అందరికిని ఏమేమి చేసితుమో మీరెరుగరా? ఆ దేశ జనులు దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింప జాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింప గలడు అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలం చేసిన ఆయా దేశస్థులు సకల దేవతల్లోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనను ఉండెనా? కాబట్టి మీరు ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడుకుడి, అతన్ని నమ్ముకొనుకుడి. ఏ జనులు దేవుడు అయినను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవును గదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. అదియుగాక ఇతర దేశముల జనులు దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగున విడిపింపలేకపోయారో అలాగుననే హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలనన్న యోచనతో ప్రాకారం మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేం యొక్క దేవుని మీద కూడాను పలికిరి. రాజు అయిన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులు అందరిని సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గు నొందినవాడే తన దేశమునకు తిరిగి పోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజు అయిన సెనహరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణములను యూదారాజు అయిన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడు ఆయన. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపం రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధ్యానమును ద్రాక్ష రసమును తైలమును ఉంచుటకు కొట్లను పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. హిజ్కియా గీహోను కాలువకు ఎగువకు కట్ట వేయించి దావీదు పట్నపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొన్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతడు దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను
గూర్చి విచారించి తెలుసుకుంటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తను ఆమోజు కుమారుడు అగు యెషయాకు కలిగిన దర్శనములను గ్రంథమందును యూదా ఇశ్రాయేళ్ల రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి అందు కట్టబడిన పై స్థానం నందు అతన్ని పాతిపెట్టిరి. అతడు మరణం పొందినప్పుడు యూదా వారందరినూ యెరూషలేము కాపురస్తులందరినూ అతనికి ఉత్తర క్రియలు ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజు ఆయెను. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేళ్ల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నిటికి ఉండునని యెరూషలేము నందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చునో అక్కడ ఉన్న యెహోవా మందిరం నందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్లతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడుచుచు ఆయన కోపము పుట్టించెను. ఇశ్రాయేళ్ల గోత్ర స్థానములు అన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేము నందు నా నామం నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మ శాస్త్రమంతటిని అనుసరించి నడుచుకుంటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను గాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేళ్లను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరం నందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేటకు కారకుడు ఆయను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతోనూ బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకుని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోని అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓఫేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరంలో నుండి అన్యులు దేవతలను విగ్రహంను తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిరపు పర్వతం నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేసెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణములను అర్పించుచు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఆయనను జనులు ఉన్నత స్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరి గాని ఆ అర్పణములను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనిషి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచుట నిలుపుటకును గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజు ఆయను.
ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరాలు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరినందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. 2 దినవృత్తాంతములు 34వ అధ్యాయము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. తన ఏలుబడినందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొన్నవాడై 12వ ఏటా ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేము పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆలోచన ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తనీలుగా కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చలివేసిరి. బయలుదేవత యాజక శల్యములను బలిపీఠం మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్ర పరిచెను. ఆ ప్రకారం అతడు మనష్షే ఎఫ్రాయిము సిమియోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలములు అన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇజ్రాయేల్లో దేశము అంతటను సూర్యదేవత విగ్రహములు అన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడియందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తర్వాత అతడు అజల్యా కుమారుడు అయిన షాఫానును పట్టణ అధిపతి అయిన మయాషేయాను రాజ్యపు దర్యావేషుల మీద ఉన్న యోహాహాజు కుమారుడు అగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమునకు బాగుచేటకే పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీల మనష్షే ఎఫ్రాయిముల దేశమందు ఇజ్రాయేలు వారిలో శేషించున్న వారందరి యొద్ద నుండి యూదా బెన్యామీలు అందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దాన్ని యెహోవా మందిరపు పని మీద ఉన్న పై విచారణకర్తలకియగా దాన్ని బాగుచేటకును యూదా రాజులు పాడు చేసిన ఇండ్లను దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్ళు జోడింపు పనికి మానులను కొనుటకై యెహోవా మందిరం నందు పనిచేయు వారికిని శిల్పకారులకును దాన్ని ఇచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మోరారీలు అయిన లేవీలగు ఆహాతు ఒబేద్యా అనువారు, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీలగు జెకర్యా మెషుల్లాము అనువారును, లేవీలలో వాయిద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మొయ్యు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీలలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులు అయిన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రం గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియకు షాఫాతో చెప్పి ఆ గ్రంథమును షాఫాకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిందంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యంను వారు పోగు చేసి పై విచారణ కర్తలు చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చనని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియకు షాఫాను రాజు సముఖంన దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహీకామునకును మీకా కుమారుడైన అబ్దోనకును శాస్త్రియకు షాఫానుకును
రాజు సేవకుడైన ఆషాయాకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథం నందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకి ఉండిరి గనుక యెహోవా కోపం మన మీదికి అత్యధికంగా వచ్చి ఉన్నది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ చేయుటకే అర్హాషుకు పుట్టిన తిక్వా కుమారుడైన వస్త్రశాలకు పై విచారణకర్తయు అయిన షల్లూము యొక్క భార్య అయిన ఉల్దాను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగంలో కాపురం ఉండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి. నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖంన చదివి వినిపింపబడిన గ్రంథం నందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నా కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడెను. నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాటలు తెలియ చెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్లారా చూడవు. వారు రాజునొద్దకు ఈ వర్తమానం తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరిను యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనుల్లో పిన్నలను పెద్దలందరినూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలం నందు నిలబడి నేను యెహోవాను అనుసరించు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గాయకొనుచు ఈ గ్రంథం నందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేము నందును వారి నందరినీ బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములు అన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలు అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరులు దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము. మరియు యోషియా యెరూషలేము నందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులను నిర్ణయించి యెహోవా మందిర సేవకు జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలు అందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులు అయిన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞయించెను, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మొయ్యక ఇశ్రాయేలులో రాజు అయిన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలుకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలు రాజు అయిన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పున అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి. జనులు ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలోను ఆయా భాగంలో ఏర్పాటు అగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయడి. ఆ ప్రకారం పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను మేక పిల్లలను 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులందరికీ పస్కా పశువులను ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జెకర్యాయు యోహియేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షేమాయు నెతానుయేలు లేవీలలో అధిపతులు అగు అసబ్యాయు యోహియేలును
యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారం సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలముల్లోనూ లేవీలు తమ వరుసల్లోనూ నిలువబడిరి. లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీలు పశువులను ఒలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం జనులు కుటుంబములు విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటయు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకునిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారంగానే చేసిరి. వారు విధి ప్రకారం పస్కా పశువు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠిత అర్పణములను కుండల్లోనూ బురుసులలోనూ పెనములలోనూ ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. తర్వాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధం చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీలు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు ఏదూతును దావీదు నియమించిన ప్రకారం తన స్థలముల యందు ఉండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టి చుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండునట్లును వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగను ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయుల్లో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీలును అక్కడ ఉన్న యూదా ఇజ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారం ఇజ్రాయేలు రాజులు అందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెగో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీద బయలుదేరెను. అయితే రాజైన నెగో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులు అగువారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దు అని నా ఆజ్ఞాపించను. ఆయనను యోషియా అతనితో యుద్ధం చేయగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషం ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నేగో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధం చేయ వచ్చెను. విలుకారుడు రాజు అయిన యోషియా మీద బాణం వేయగా రాజు తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయం తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోడని చెప్పెను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతనికి ఉన్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపం చేసిరి. ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేసెను. గాయకులు అందరును గాయకురాండ్లు అందరును తమ ప్రలాప వాక్యములలో అతని గురించి పలికిరి. నేటి వరకు యోషియాను గురించి ఇజ్రాయేలులో అలాగు చేట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గురించి అతడు చేసిన సమస్త క్రియలను గురించి ఇజ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనికి రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏళ్ల వాడే యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారంను జుల్మానగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారు పేరు పెట్టెను. నేగో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకుని పోయెను.
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చి అతని సకల ప్రవర్తనను గూర్చి ఇజ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజు ఆయను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడిచెను. 7 నాటికి రాజు అయిన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులు అగు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్ర పరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస మందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలంగా ఉన్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గం చేత సంహరించెను. అతడు యవ్వనుల యందు ఆయనను యువతుల యందు ఆయనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింప లేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణముల అన్నిటినీ యెహోవా మందిరపు నిధుల లోనిది ఏమి రాజు నిధుల లోనిది ఏమి అధిపతుల నిధుల లోనిది ఏమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులు అన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకులది అగు వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకును దాసులు అయిరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించును. దేశం పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు ననుభవించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు 1 సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించుచున్నది ఏమనగా, ఆకాశ మందలి దేవుడు అయిన యెహోవా లోకమందున సకల జనులను నా వశమున చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.